ఈరోజు మనం ఆసియా ఖండంలోని అత్యంత ప్రాచీన పంచకూట మహాదేవ శివాలయం గురించి తెలుసుకుందాం. ఈ పంచకూట మహాదేవ శివాలయ గుడి శైలిని బట్టి దాదాపు క్రీస్తు శకం 11వ శతాబ్దంలోని కాకతీయ రాజులు ఈ గుడిని నిర్మించినట్టు మనకు కొన్ని చారిత్రక ఆధారాల లభ్యతను బట్టి మనం చెప్పవచ్చు. ఈ పంచకూట మహాదేవాలయం విశిష్టత పంచభూతాల సాక్షిగా పంచలింగాలు ఉండటం. ఈ పంచకూట మహాదేవ శివాలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు కాబట్టి కాకతీయులు కొన్ని రాతి స్తంభాలు కుంగడం వల్ల ఆత్మకూరు ప్రజలందరూ తలా ఒక చేయి వేసి ఈ మధ్య కాలంలోనే గుడి జీర్ణోద్ధరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గుడి శైలిని గనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా 5 శివలింగాలు కలవు. ఈ గుడి విశిష్టత ప్రధానంగా దక్షిణ ద్వారంలో తేజోలింగం, అదేవిధంగా తూర్పు వైపుకు 2 శివలింగాలు, ఒకటి జలలింగం, రెండవది వాయులింగం, మరియు పడమర వైపుకు 2 శివలింగాలు, ఒకటి ఆకాశలింగం, 2 పృథ్వీలింగం. ఈ విధంగా 5 శివలింగాలు ఈ గుడిలో కలవు. ఈ మహాదేవ పంచకూట శివాలయం యొక్క ప్రధాన విశిష్టత ఈ 4 శివలింగాలు తూర్పు పడమరలకు ఎదురెదురుగా, అదేవిధంగా మూల విరాట్టు దక్షిణమూర్తిగా ఉండడం ఈ గుడి యొక్క ప్రత్యేక విశిష్టత. అదేవిధంగా ఈ గుడిలో నల్లరాతితో నిర్మించినటువంటి నంది విగ్రహము దక్షిణమూర్తి తేజోలింగం వైపునకు చూడును. అంతేకాకుండా ఈ గుడిలో నవగ్రహాలు మరియు నాగదేవతా విగ్రహాలు కూడా కలవు. ఈ మహాదేవ పంచకూట శివాలయం దర్శించుకోరు భక్తులు హైదరాబాద్ టు భూపాలపట్నం నేషనల్ హైవే నెంబర్ 163 వెళ్లే దారిలో యునెస్కో చేత గుర్తించబడిన రామప్ప మరియు సమ్మక్క సారలమ్మ దేవాలయం, అదేవిధంగా లక్నవరం, బోగతా జలపాతం, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పోయే దారిలో హన్మకొండ జిల్లా ఆత్మకూరు గ్రామం నందు కలదు. నేషనల్ హైవే 163 పక్కన ఆత్మకూరు ముఖద్వారం నందు అత్యంత భారీ నల్లరాతితో చేసిన నంది ఉండడం చూపరులకు మరొక ప్రత్యేక ఆకర్షణ. కాబట్టి ఈ అతి ప్రాచీన మహాదేవ పంచకూట శివాలయాన్ని దర్శించి శివుని కృపకు పాత్రులు కాగలరు. ఓం నమః శివాయ.